మీ లెక్క ప్రకారం అయితే మేము క్రిస్టియన్స్గా పుట్టడమే తప్పు, పాస్టర్లం అవటమే తప్పు, దళితులుగా మేము పుట్టడమే తప్ప సార్? హైందవుడిగా పుడితే మేలు కదా. పరాయి దేశంలో ఉన్నా కూడా హైందవుడి కోసం ఇండియా పోరాడుతుంది. మా పుట్టుకే తప్పంటారా? ఏం చేద్దాం సార్? మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన కులం, ఆ కులంలో పుట్టాం మేము. కులాన్ని ఎంచుకునే హక్కు లేదు కదా ఎవడికి. మతం మార్చుకోవచ్చు ఎప్పుడైనా, ఏ వయసులోనైనా. కులం మార్చుకోలేదు కదా సార్. మరి దళితులకే పుట్టాం, ఏం చేయమంటారు? మీకు పరాయి దేశస్థుడైనటువంటి హిందూ మీద ఉన్న ప్రేమ, మన దేశంలో ఉన్న దళితుడు నా దేశస్థుడే. దేశభక్తి అంటే ఏంటో తెలుసుకొని చావండ్రా. దేశభక్తి అంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్ అని పాడుకున్నాం కదా. దేశభక్తి అంటే క్రైస్తవుడైన నా దేశస్థుడు, ముస్లిం అయిన నా దేశస్థుడు, హిందూ అయిన నా దేశస్థుడు, సిక్ అయితేనేంటి నా దేశస్థుడు, ఏ మతం అయితేనేంటి, ఏ కులం అయితేనేంటి నా దేశస్థుడు. దేశభక్తి అంటే మట్టి కాదు కదా దేశం అంటే, మనుషులు కదా దేశం అంటే. అన్ని మతాలు అన్ని కులాలు కలగలిపి ఉన్న దేశంలో ఒక క్రైస్తవుడికి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం. మీ భక్తి ఏం దేశభక్తి సార్ అది? క్రైస్తవ సమాజమా, కళ్ళు తెరవండి ఇప్పటికైనా. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనకి మనమే సెక్యూరిటీ అవ్వాలి, మనకు మనమే సేఫ్టీ అవ్వాలి. ఈ రాజకీయ పార్టీలకి, ఏ రాజకీయ నాయకుడికి మీరు ఓటేయద్దు వచ్చే ఎన్నికల్లో. మన క్రైస్తవుల్ని నిలబెట్టుకుందాం, మన క్రైస్తవుల్ని గెలిపించుకుందాం, మనం అధికారంలో కూర్చుందాం, మనం కూడా అసెంబ్లీలో, పార్లమెంట్లోకి వెళ్దాం. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ అవర్ రైట్. మన హక్కు కోసం, మన అధికారం కోసం మనమే నిలబడదాం, మనమే ఓటేద్దాం, మనమే గెలిపించుకుందాం. ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ